హైదరాబాద్లో వైకుంఠ ఏకాదశి టోకెన్ల మంజూరు కేంద్రాల వద్ద తోపులాటలో 6 మంది భక్తుల మృతి చాలా బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు ఆ శ్రీనివాసుడే మనోధైర్యాన్ని కల్పించాలని, మృతుల కుటుంబాలకు టీటీడీ ఆర్థిక సహాయం చేసి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ రోజు తిరుపతిలో ఉన్నటువంటి కేంద్రాల్లో మీరు చూసినట్లయితే కనీస మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేశారు టీటీడీ అధికారులు. కానీ అంచనా వేయడంలో లక్షలాది మంది భక్తులు ఒక్కసారిగా వచ్చేస్తారని చెప్పి అంచనా వేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. అందుకే ఇది జరిగింది. అదే కాకుండా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, నిన్నటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనలో భాగంగా 3 రోజులు అక్కడ ఉన్నారండి. ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో నిమగ్నమై సీఎం గారికి బందోబస్తు కోసం ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం అంతా కూడా 3 రోజులు అక్కడ శ్రమించింది. వాళ్ళు నిన్న మధ్యాహ్నం తిరిగి తిరుపతికి వచ్చిన వెంటనే మళ్ళా వాళ్ళని తిరుపతిలో ఈ 9 సెంటర్లలో 90 కౌంటర్లలో డ్యూటీలు వేసేసాం వెళ్ళండి అంటే వాళ్ళు ఏ విధంగా పోలీసులు కూడా వాళ్ళు కూడా మనుషులే కదండి, వాళ్ళు కూడా శరీరం సహకరించాలి కదండి. వాళ్ళు నిస్సహాయ స్థితిలో అయిపోయి ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఉన్నతాధికారులు మాత్రం అంతా మానిటరింగ్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు తప్పించుకునేశారు. ఈరోజు కొండపైన ఎక్కువ మంది సిబ్బందిని పైకి పంపించేశారు. ఆల్రెడీ కొండపైన టీటీడీ ఉంది, విజిలెన్స్ ఉంది, పోలీస్ ఉంది, ఆక్టోపస్ ఉంది, అన్ని కేంద్ర బలగాలన్నీ ఉన్నాయి. మరి బలమైనటువంటి ఎక్కువ బలగాల్ని ఇక్కడ మీరు తిరుపతిలో మోహరించే ఈ ప్రమాదం జరిగి ఉండేదానికి ఆస్కారమే లేదు. నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి శ్రీవారి భక్తులు ఎవ్వరు కూడా తొందరపడద్దండి. ఈ సంఘటన చాలా బాధాకరం, హృదయ విదారకం, ఎప్పుడూ జరగలేదండి. ఇది నిజంగా దీనికి బాధ్యులైన వారిపైన శాఖాపరమైనటువంటి చర్యలు కఠినంగా తీసుకోవాలని చెప్పి నేను ఒక శ్రీవారి భక్తుడిగా డిమాండ్ చేస్తున్నా. ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి టీటీడీ రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా ఎవరైతే క్షతగాత్రులయ్యారో వాళ్ళకి సంపూర్ణ వైద్యం అందించి కోలుకునేలా చర్యలు చేపట్టాలని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు ఏకాదశి, ద్వాదశి ఈ 2 రోజులకి ఖచ్చితంగా భక్తులు పోటెత్తుతారని తెలుసండి. మీరు 10 రోజులు పెట్టినా 20 రోజులు పెట్టినా ప్రజలకు ఒకే మైండ్ సెట్, ఏకాదశి ద్వాదశి రోజు మనం దర్శనం చేసుకోవాలనేది. కాబట్టి మీరు నడిచి వెళ్లే భక్తులకి కానీ శ్రీవారి మెట్టు అలిపిరి మార్గంలో కానీ టోకన్లు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఇప్పుడు ఈ సంఘటనకంతా ఎవరిని బాధ్యులు చేస్తారు? నేను ఒకటే శ్రీవారి భక్తులుగా డిమాండ్ చేస్తున్నా, హైదరాబాద్లో ఒక థియేటర్లో ఒక సంఘటన జరిగితే వాళ్ళందరినీ కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. మరి ఈరోజు 6 మంది చనిపోయారు. అమాయక శ్రీవారి భక్తులకు కుటుంబాలకి ఎవరు భరోసా ఇస్తారు? ఎవరి మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పని ఈరోజు కోట్లాది మంది హిందువులు భక్తులంతా కూడా ప్రశ్నిస్తున్నారు. మమ్మల్ని అంతా కూడా అడుగుతున్నారు, ఎందుకు మీరు మౌనంగా ఉంటున్నారని చెప్పి. నేను ఒకటే చెప్తున్నా, రాజకీయాలతో పని లేదు, రాజకీయాలు అవసరం లేదు. శ్రీవారి భక్తుడిగా, స్థానికుడిగా వెంకటేశ్వర స్వామి భక్తులు చనిపోయిన దానికి నా ప్రగాఢ సానుభూతిని, వాళ్ళ కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పని వారికి సపర్యలు అన్నీ కూడా టీటీడీ చేసే వరకు నేను ప్రశ్నిస్తూనే ఉంటాను. నేరుగా కలిసి వాళ్ళని నిలదీస్తానని చెప్పి కూడా హెచ్చరిస్తున్నానండి.